గారు మీరు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చారో ఆయన ఎప్పుడు మీరు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చాడో ఆయన ఎప్పుడు ఎవరండి? శ్రీధరే చెప్పాడు పెళ్లి చేసుకుంటా అనేసి, నేను అడగలేదు. శ్రీధరే పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇది శ్రీధర్ది మీది వ్యక్తిగతమైన సమస్య, కానీ అది జనసేన పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఫ్రమ్ ది స్టార్టింగ్ చెప్తున్నాను, నో పార్టీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ. దిస్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్. నేను ప్రతి వీడియోలో చేసింది ఇదే, మీ అందరికీ దయవంచి అడుగుతున్నాను. డోంట్ మేక్ ఇట్ పాలిటిక్స్. ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. Politics has already entered, madam. Don't already. మీ వెనుక ఒక వైసీపీ పార్టీ ఉంది. Politics has already involved. అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు, స్పీకర్ ఇన్వాల్వ్ కావాలని అడిగారు. అడిగినాక మళ్ళీ పాలిటిక్స్ ని మేము ఇన్వాల్వ్ చేయలేదు. అతను ఏం చేశాడు అనేది మాత్రమే నేను చూపించాను, అంతే. అంటే మీ ఎపిసోడ్ ని వైసీపీ క్యాష్ చేసుకొని వైసీపీ వెనుక నడిపిస్తుంది అంటున్నారు. అసలు వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఫోన్ తీసుకొని చెక్ చేసుకోండి. వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే సార్, అవును. లేదండి, అలాంటిది ఏం లేదు సార్. నా ఫోన్ మొన్న కూడా చెప్పాను, డైరెక్ట్ ఒక ఛానల్లో చెప్పా, పేరు చెప్పకూడదు. వాళ్ళకి సంబంధించిన ప్రో ఛానల్లోనే మేము ఫస్ట్ మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పా, నా ఫోను ఆ ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుందాం, మీరు ఎవరైనా రండి, ఓపెన్ గా చూద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఏదైతే పిలిచారో ఏదో నమ్మలేని నిజాలు బయట పెడతారన్నారు, బట్ నమ్మలేని నిజాలు అంటూ సాక్ష్యాలు అంటే ఏం చూపెట్టలేదు. ఏదో చూపిస్తాను అందరిని పిలిచారు. అది ఏంటి నమ్మలేని నిజాలు ఏంటి, ఆ సాక్ష్యాలు ఏంటి చూపెట్టండి. వీడియోస్ మరిన్ని ఆధారాలు చూపిస్తున్నారు, ఒక్క ఆధారం కూడా చూపెట్టలేదు. సో ఏంటి అది చూపెట్టండి. మేమందరం ఈగరం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ప్రెస్ మీట్ అవ్వగానే రిలీజ్ అవుతాయండి వీడియోస్. రేపు ఒక్కరోజు ఒక చిన్నది అనుకో, రేపు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది. సో అంటే సడన్గా యాక్చువల్ నేను 2 days తర్వాత వస్తాను అనుకున్నా. ఇప్పుడు మాకు మార్నింగ్ ఫోన్ చేస్తే రేపు లిస్ట్ అయింది అనమాట. ఇస్తా, అది చెప్తాను. రేపు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉంది, రేపు లిస్ట్ అయింది కేసు, మీకు పెడతాను కాంటే లిస్ట్ కూడా. అది అయిపోగా నెక్స్ట్ మంత్ ప్రెస్ మీట్ పెడతాం. సో అట్ లాస్ట్ మీరు అయితే 25 crores అయితే తనని రాన్సమ్ డిమాండ్ చేయలేదు అంటున్నారు. అసలు అడగలేదండి. ఆ రోజు మీరు కాదన్నా నాకు తెలియదే అన్నట్టు మాట్లాడారు కదా మేడం. నేను వాయిస్ ఎవరిదో తెలియదు అన్నానండి. ఆ రోజు ఖండించలేదు కదా మీరు. ఆ రోజు ఖండించలేకపోవడం కారణం మీరు చూసారు, కాఫ్ వచ్చింది, ఆమెకు హెల్త్ బాగాలేదు, మీరు చూసారు కదా సార్. కాదని చెప్పడానికి ఎంత డిఫరెన్స్ ఉంది సార్? కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. లేకండి మేడం, లేకండి, అయిపోయింది చాలు. అది వారం రోజుల నుంచి టీవీలో వస్తుందండి. లవ్కి పెళ్లికే సంబంధం మేడం, లవ్కి పెళ్లికే సంబంధం మేడం, దానికి ఏముంది సార్? సుప్రీంకోర్టే చెప్పారు, నేను చెప్పేది ఏముంది సార్? దానికి ఏముంది సార్? నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, అది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, అది ఇన్వెస్టిగేషన్ మన ప్రజలు ప్రేమించడం తప్పు కాదు కదా, ఒక వ్యక్తి ప్రేమించడం తప్పు కాదు. అదే లేదు సార్, అట్లే లేదు. నాకు ఏమనుకో, మాకు అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, దయచేసి చెప్తున్నాను, ఫర్దర్గా మేము కొంచెం లీగల్ అప్లికేషన్ ఉండటం వల్ల కొంచెం ఆగాల్సి వచ్చింది. ఫర్దర్గా మీకు మళ్ళీ మేము అన్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. మేము రెడీగా ఉన్నాం, మా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. కాకపోతే మాకు కొంత సమయం కావాలి, దయచేసి ఆ సమయాన్ని మాకు ఇవ్వండి. కొన్ని రావాల్సిన ఆధారాలు రావాల్సిన కొన్ని ఉన్నాయి, కొన్ని చట్టబద్ధలు ఉన్నాయి, కాబట్టి దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి. స్పీకర్ ఇన్వాల్వ్మెంట్ కావట్లేదు సార్, నేను స్పీకర్ ఇన్వాల్వ్ అనట్లేదు. స్పీకర్ గారికి కంప్లైంట్ ఇస్తాం, అదే ప్రజాప్రతినిధికి ఇస్తాం, అంతే తప్ప అది చూద్దాం, రేపు ఏం జరిగిందో చూద్దాం. సారీ ఆఫ్రికా రెడీగా ఉన్నాం. ఇప్పుడు తను అడిగిన 20 కోట్లు కనుక తను ఇస్తాను అనుకుంటే ఈ కేసు వదిలేస్తారా? అలా లేదు సార్, అది మాకు సంబంధం, అసలు మా సంబంధం లేని విషయం, అది మాకు సంబంధం లేని విషయం. సో అది కూడా మీరు గమనించండి. మిగిలితే తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అనుకున్న ఎవిడెన్స్ మొత్తం కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కొంచెం కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ పరిధిలో అలాగే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కొంచెం దయచేసి అర్థం చేసుకుంటాం, గమనిక జస్ట్ అంతే. స్టార్ట్ చేసా. ముందుగా అందరికీ నమస్కారం. ఎందుకంటే ఇక్కడ విచ్చేసిన మన మిత్రులందరికీ కూడా, అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మేము చేసిన పోరాటంలో ఒక మైల్ స్టోన్ అనేది జరిగింది. సో అది కూడా మొత్తం కూడా మీ యొక్క ఆశీర్వాద బలంతోనే సాధించామని మేము అనుకుంటున్నాం.
సో ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే మొన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ రోజు ఏంటంటే 2 విషయాలు జరిగినాయి. ఒకటి కొద్దిగా అస్తవ్యస్తంగా జరగటం, రెండోది ఈమెకి స్టార్టింగ్లోనే ఆ రోజు మైకులు సడన్గా మైక్ ముందు రావడం కొంత కన్ఫ్యూజు, అలాగే జర్నీ వల్ల. ఇంకోటి మీ అందరూ చూశారు లైవ్లో, ఆ రోజు ఏంటంటే త్రోటు ఒకటి ఇన్ఫెక్షన్ ఒకటి రావడం వల్ల కొన్ని చెప్పలేకపోయారు. సో అప్పుడు కూడా మేము మొత్తం ప్రిపేర్ అయ్యి సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే 1 by 1 క్వశ్చన్ల వల్ల కొంచెం మేము కన్ఫ్యూజ్ అయ్యి కొన్ని చెప్పలేకపోయాము. దానివల్ల కొంతమందికి మిస్అండర్స్టాండింగ్ జరిగింది. కొంతమందికి అంటే 25 కోట్ల దగ్గర మా అదృష్టమో మరి దురదృష్టమో 25 కోట్లు అన్న టాపిక్ రాగానే కాఫ్ స్టార్ట్ అవ్వటం, కొంచెం హెల్త్ ప్రాబ్లము, కొన్ని మీరు అర్థం చేసుకుని మహిళలకు ఉన్న ప్రాబ్లం వల్ల సో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. సో దాని ద్వారా మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. కాకపోతే అప్పటికే మేము వేసిన పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఎన్హెచ్ఆర్సీ వారు స్పందించి వెంటనే తెల్లారి మాకు నెంబర్ ఇవ్వటం వల్ల, ఆల్రెడీ మీ అందరికి పెట్టాను, ఆ నెంబర్ ఇవ్వటం వల్ల చట్టపరిధి కూడా వెళ్ళిపోయింది. సో తర్వాత ఇదే కాకుండా మేము అప్పుడు మా దగ్గర కొన్ని ఎవిడెన్స్ కూడా మిస్ అయినాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో అది మేము తెప్పించడం జరిగింది. దాంట్లో ఉన్న లోపాలు ఏంటో మీకు చెప్తాను. దీంట్లో ఎంత కుట్ర జరిగింది, ఒక మహిళ పైన ఎంత కుట్ర చేశారు అనేది మళ్ళీ చెప్తున్నారు. దయచేసి అందరికి చెప్తున్నారు, పేరు ఇది రాజకీయ ఏం జరిగింది అనేది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాము, మా యొక్క నిబద్ధత ఏదైతే ఉందో ట్రాన్స్పరెన్సీగా ఏ విషయమైనా సరే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, అది ఏ విషయమైనా సరే. సో ఈ మొట్టమొదటిసారిగా మీ అందరికి ఇంకొకసారి ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తానంటే, మీకు తెలుసు నిన్ననే మాకు అరవ శ్రీధర్ గారి పైన మేము ఇచ్చిన కంప్లైంట్, అలాగే ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ సెక్షన్స్ అనేవి ఏంటంటే సెక్షన్ 318 సబ్సెక్షన్ 2 అండ్ 7 years వరకు, అలాగే మిస్క్యారేజ్ ఆఫ్ ఉమెన్ మీరు అక్కడ 5 అబార్షన్లు జరిగినాయి అనే దాని మీద మేము రుజువు చేయడానికి దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానిపైన కూడా పోలీసు వారు 88 సెక్షన్ బిఎన్ఎస్ కింద పెట్టడం జరిగింది. అలాగే 351 అలాగే మోడస్టీ ఆఫ్ ఉమెన్, సో మహిళలకు సంబంధించిన సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన చాలామంది ఏఏ కానీ డీప్ సీక్ అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. సో అవన్నీ కూడా కాదు, అవి ఒరిజినల్ అని చెప్పేసి మీరు దానికి సంబంధించిన డివైస్ కానీ, అలాగే దానికి సంబంధించిన 65B ఏదైతే ఉందో దానికి ఏదైతే 65B కింద మేము దాన్ని సర్టిఫై చేసి మేము కోర్టు వారికి సబ్మిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా కొన్ని సంఘటనలు జరిగినాయి. 25 కోట్ల రూపాయల గురించి ఒకటి, అలాగే 5 సార్లు చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ ఎలా అవుతుంది, ఇది చాలా సృష్టికి విరుద్ధం అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. నేను అక్కడ ఆ రెండింటి దగ్గర టాపిక్ ఆగిపోయింది. సో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే మేము ఎన్హెచ్ఆర్సీలో మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మేము ఫిర్యాదు చేశాము. దాన్ని గమనించిన ఎన్హెచ్ఆర్సీ వారు మాకు ఆ ఫిర్యాదుని స్వీకరించడం, అలాగే ఎవరైతే రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు పంపడం వల్ల చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే మేము సబ్మిట్ చేసిన ప్రతిదీ కూడా ఎన్హెచ్ఆర్సీ వారు గమనించారు. అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్ వారిలో కూడా మేము పిటిషన్ ఫైల్ చేశాము. ఉమెన్ కమిషన్ వారు కూడా అది ముందుకు వస్తూ ఉంది. సో మేమేం డిమాండ్ చేస్తామంటే దీనిపైన ఎవరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కాకుండా నేషనల్ స్థాయిలో మహిళా కమిషన్ నుంచి ఒక 5 సభ్యులు వచ్చి దీనిపైన ఈ మహిళలకు సంబంధించిన ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అది కూడా త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఆ కమిటీ కూడా త్వరలో మీ ముందుకు వస్తుంది. సో మేము నిష్పక్షపాతంగా కమిటీ ముందు పెట్టాలని మేము అనుకుంటున్నాం. అలాగే పార్టీ పరంగా జనసేన పార్టీ పరంగా ఏదైతే ఉందో పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు, అదే 3 సభ్య కమిటీ ఉంది కదా, దానికి సంబంధించి కూడా మాకు జస్ట్ ఫోన్ రావడం జరిగింది. సో దాని ముందుకు కూడా అదే రేపో ఎల్లుండో